ఓం శనైశ్చరాయ నమః. పాల్గొన కృష్ణ త్రయోదశి శనివారము. ఈరోజు శని త్రయోదశి. శని త్రయోదశి ప్రయుక్తముగా శనికి మనము తైలాభిషేకం చేసుకోవటం చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలితాలని మనకిస్తుంది. మకర, కుంభ, మీన రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నది. అలాగే వృశ్చిక, కర్కాటక రాశుల వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నది. ఈ యొక్క రాశుల వారు తప్పనిసరిగా శనికి ఆరాధన చేసుకోవాలి. అపురూపముగా వచ్చేటువంటి శని త్రయోదశి 15 రోజుల కిందటే మనకి వచ్చింది. మళ్ళీ ఈ రోజు కూడా సంభవించింది. ప్రతి ఒక్కరూ భగవంతుడి మీద ఆ నూనెని సమర్పణ చేసే ముందు కొంచెం నూనెలో, మరి గ్లాసుడు నూనె వృధా చేయకుండా కొంచెం పాటి నూనెలో మన ముఖాన్ని మనము చూసుకుంటూ మనము ఈ శని ధ్యాన శ్లోకాన్ని పఠన చేసుకోవటం ద్వారా శని మనకి ఉన్నటువంటి ప్రభావం మొత్తం తొలగిస్తాయి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. ఛాయ, మనలో ఉన్నటువంటి ఛాయా దోషములు ఉంటాయి. ఏదో ఒక మాయ ద్వారా శని మనకు దోషాన్ని కలిగిస్తూ ఉంటాడు. అటువంటి ఛాయా దోషములు అన్నీ కూడా కళ్ళ ద్వారా మనం అనేకం చూసి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ నేత్రానికి సంబంధించినటువంటి దోషాలు, మన ముఖములో ఉన్నటువంటి కళావిహీనమైనటువంటి దోషాలు, ఆరోగ్య బాధలు, అలాగే అనారోగ్యముతో మనం బాధపడేటువంటి ప్రతి సమస్య ఈ శని భగవంతుడు తొలగిస్తాడు. ధనవంతుల్ని చేస్తాడు, ధైర్యవంతులని చేస్తాడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. శమగ్నిరక్తివిస్కరచ్చన్నస్తపతు సూర్యః సంవాతో వాత్వరపా అపశ్రుతః. యమాజ సోమగుం సునద యమాజ సుహుతావిః యమకుంభయుక్తో గచ్చత్యగ్దూతో అరంకృతః. ప్రజాపతేన త్వదేతాన్విన్యో విశ్వాజాతాని పరితా బభూవ. కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయగ్గుస్యామ పతయోర్ ఈనాం. ఓం శమగ్నిరగ్నివిస్కరచ్చన్నస్తపతు సూర్యః సంవాతో వాత్వరపా అపశ్రుతః. శమగ్నిరగ్నివిస్కరచ్చన్నస్తపతు సూర్యః సంవాతో వాత్వరపా అపశ్రుతః. ఓం శనైశ్చరాయ నమః.